2014లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ప్రజలకు వారి సామాజిక మరియు ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఆర్థిక సేవలను అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఇక ఈ పథకం ద్వారా అన్ని కుటుంబాలకు బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్తో సహా పలు రకాల సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగానే జీరో బ్యాలెన్స్తో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. అంటే బ్యాంక్ అకౌంట్ తీసుకునేటప్పుడు మీరు మనీ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ జన్ధన్ అకౌంటును మీరు క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం 2,30,000 రూపాయల వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. అదెలా అంటే జన్ధన్ అకౌంట్ తీసుకున్న వారికి ఉచితంగా రూపే డెబిట్ కార్డును అందిస్తున్నారు. ఈ కార్డుపై దాదాపు 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంది. అలాగే ఈ కార్డు ఉన్నవారికి 30,000 వరకు బీమా కూడా లభిస్తుంది. అంటే ఈ ఖాతాను కలిగి ఉన్నవారు అకస్మాత్తుగా చనిపోతే వారి కుటుంబానికి ఈ డబ్బులు వస్తాయి. అలాగే ఇది జీరో అకౌంట్ కాబట్టి ఓవర్ డ్రాప్ పరిమితి 10,000 రూపాయలు లేకపోయినా మీరు 10,000 రూపాయలు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ఆర్థిక అక్షరాస్యత పెంచడంతో పాటు పేదరికాన్ని తగ్గించడంలో ఎంతో పురోగతిని సాధిస్తుంది. మరి ఈ జన్ ధన్ ఖాతాను ఎలా ఓపెన్ చేయాలి, ప్రయోజనాలు ఏంటి వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం యొక్క అకౌంట్ పొందాలి అంటే సమీపంలోని బ్యాంకుకు వెళ్లి వారిని సంప్రదించవచ్చు, లేదా ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ను సంప్రదించవచ్చు. దీనిలో ముందుగా మీరు అకౌంటు ఓపెనింగ్ ఫారంను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకు వారు పేర్కొన్న విధంగా అవసరమైన డాక్యుమెంట్స్ను సమర్పించాల్సి ఉంటుంది. జన్ధన్ అకౌంట్ తీసుకున్నవారు ఇన్సూరెన్స్ అకౌంట్ హోల్డర్లు 1,00,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ పొందుతారు. ఊహించని ప్రమాదాలలో ఈ పథకం మీకు ఆర్థిక రక్షణను అందిస్తుంది. ఈ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ బ్యాంకు సేవలు అందిస్తున్నారు కాబట్టి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు.